హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్ తెలుగు బ్లాగర్. సో ఈ వీడియో ఏంటంటే మీరు thumbnail చూడంగానే అర్థమైపోయింటుంది. సో మా ఆఫీస్లో వచ్చేసి సీక్రెట్ శాంటా అనే గేమ్ అయితే కండక్ట్ చేశారు క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా. సో ఈ సీక్రెట్ శాంటా ఏంటంటే, సో మా ఆఫీస్ మెంబర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ చిట్ అనేది అయితే ఇస్తారు. సో వాళ్ళ లైఫ్లో ఈ క్రిస్మస్ డే రోజు మేమైతే వాళ్ళకి ఒక సీక్రెట్ శాంటా లాగా సో మేమైతే వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నా నేమ్ ఒకరికి వచ్చింది, వాళ్ళు వచ్చేసి నాకు గిఫ్ట్ అనేది అయితే ప్రజెంట్ చేశారు. సో ఆ అన్బాక్స్ వీడియో అనేది అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి నేను మొత్తం ఫెస్టివల్ అయిపోయింది, నేను రూమ్కి వచ్చి ఇంట్రో అనేది షూట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మీరు అన్బాక్స్ వీడియో ఏమేమైతే నాకు గిఫ్ట్స్ అనేవి వచ్చాయో అదైతే మీరు చూడొచ్చు. సో అండ్ ఇదే వీడియోలో వచ్చేసి నాతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్స్, నా కొలీగ్స్ సంతోష్ అండ్ బాలాజీ కూడా వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ అనేది వచ్చేసి అన్బాక్స్ అనేది చేశాము. అండ్ అలాగే కొంచెం చిన్న ఫన్నీగా అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. అంటే కొంచెం ఫన్నీగా ఇది ఒక ఫ్లోలో అయితే ఈ వీడియో అనేది తీసేయడం జరిగింది. ఎటువంటి ఏం ప్లానింగ్ ఏం చేయకుండా జస్ట్ ఫ్లోలో అయితే ఈ వీడియో అనేది తీసేస్తాం. కొంచెం ఫన్నీ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేదో ప్యాకెట్ ఉందయ్యా, ఏమైంటుంది మామ ఇది? బ్యాట్ 16 ఒక్కేం కాదు, ఓపెన్ చేద్దాం. చెప్పు ఏంద్ర ఇది అట్లా పైన కట్టినా పైన పట్ట నాకు తెలిసి ఏదో బాటిల్ లెక్కుందిరా ఇది. నాకు రెడ్ బుల్ కానీ మాజా కానీ ఉంటుంది. అంత సీన్లో ఖచ్చితంగా మందు బాటలే, రెడ్ బుల్ ఉంటుంది. రాత్రికి తాగి తూగి పడిపోవడం అంతే. ఇది ఊగతాంది మందు బాటిల్ ఇది. నాకు తెలుసురా, రెడ్ బుల్ రా, ఇష్టం అని ఆశ కద్దున్నల్లా ఏమి నోర్రా నీదే? రెడ్ బుల్ ఏమి నోరు చూపిల్లా, ఏమి నోరు మామ నీదే? నిజంగా రెడ్ బుల్ మామ. రెడ్ బుల్ ఆనే చెప్పిన రెడ్ బుల్ కానీ నువ్వేదో పెద్ద అది థ్యాంక్ యూ. ముగ్గురికి షేర్ మెట్టుతో కొడతా, ముగ్గురికి షేర్ అంటే ముగ్గురికి మచ్చా ఏంగా ఏమా ముగ్గురికి ఏంటి మామ? రెడ్ బుల్ ఇచ్చారు, థ్యాంక్స్. నీకు ఏం మామ? నెక్స్ట్ టైం ఐటమ్ యూట్యూబ్లో పెడదాం మన బాబాయ్. యూట్యూబ్ ఏదో గ్రీటింగ్ కార్డ్ వచ్చింది, ఏదో లెటర్ ఏదో వచ్చింది. ప్రేమ లేక లవ్ లెటర్ ఏమన్నా వస్తే చాలా ఫీల్ అవుతాం. హ్యాండీ బాగ్ బాబాయ్, ఏదో ట్రై చేస్తాం. బ్రదర్ అని ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంటితో కొడతా ఇంకోసారి బ్రదర్ అన్న ఉంటే. నాకు తెలిసి లవ్ లెటర్ నాకు తెలుసు. ఆశ కద్దున్నల్లా నీకు లేదుగా అన్నా? ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా రాఖీ కడతా అన్నా. తెలుగులో రాసి తెలుగులో నీకంత నిజంగా మావా? ఓపెన్ చేయాలి లెటర్. ముందు అట్లా పట్టుకో. Dear Secret Santa recipient, I hope this gift brings you as much joy as trying to figure out. On this Christmas, I have decided to officially adopt you as my work sibling. తీదినమ్మా, తీసేరా ఇంట్రెస్ట్ పోయింది. సిబ్లింగ్ అనింది, అందుకే నేను వానని చెప్పింది అడిగి. ఇదేంద్ర ఇదే ఇదేమైంటుంది మోస్? నాకు తెలుసు, ఇదే చింతపండు చాక్లెట్లు తెచ్చిందిరా. నేను అప్పుడే అనుకున్నా, నాకు ఇష్టమైనవి అంటే ఏదో అనుకున్నా, ఇవన్నీ నాకు తెలీదు. చింతపండు చాక్లెట్లు తీసుకోరా. దీని లోపల ఇంకొక సిట్టి ఏంది? ఓపెన్ ఇంకేముండదు, అదే చింతపండు చాక్లెట్లు ఇంకేముండే. పేపర్ కదా నేను పారేసా, పాకెట్ పెట్టుకున్నాడు వాడు. మెట్టుతో కొడతాను మచ్చా. రెడ్ బుల్ అలాగే చింతపండు చాక్లెట్లు కింద ఏదో ఉందిరా. ఇంకోటి తీమా, 1 2 అమ్మ నా కొడుకులు దుబ్బేస్తారు. కక్కుర్తి పడక, మన ఏపీ గోల్లే వాళ్ళు. డబ్బా ఉందిరా, ఏదో నెయ్యి డబ్బా ఏదో ఉందిరా.
4 చింతపండు చాక్లెట్లు. ఇదేంది ఇది? బ్యాగ్ బాగుంది ఏమైనా ఎట్లా ఏమో నాకు కూడా తెలియదు. వర్త్ వర్మ వర్త్. ఓ బెలూన్స్ కూడా పెట్టారు మచ్చా. ఓ ఓ ఓ ఓ తీసేయండిరా దీని చిన్నపిల్లలకి ఏం కావాలి అన్నీ వచ్చినాయి. చిన్నపిల్లలు చిన్నపిల్లలు చేసి ఆడుకున్నారు కదా. దింగుతా. మాట ఇచ్చినాను కదా, బీర్ కొనిస్తానని మాట ఇచ్చినాను. రెడ్ బుల్ తాగేది పెడుతూ. నాకు కూడా షేర్ ముగ్గురికి 3 షేరింగ్. అది కూడా షేర్ ముగ్గురికి కొడతా. ఓపెన్ షేర్ తీసుకురా. ఇది కూడా షేర్ చేయమచ్చా, అది ఓపెన్ చేయమచ్చా. మళ్ళీ ఇస్తాను. అట్లంటే దెక్కోబోదు 4 గంటలకి లాగౌట్ చేసి నాకు తెలీదు. ఎన్ని వచ్చింది పానం తాగేసి అంతే. మాకు అట్లా పట్టింపు లేవు మచ్చా. బీర్ తాగినప్పుడు లేరు కల్పించుకొని కూల్గా ఉంది ఇంకా అది. నో బంద్ చేసినే కదా ఏమని. మళ్ళీ చూడు సార్లు ఏమైతే అన్న నేను నైట్ ప్రశాంతంగా 2 బిల్లు తాగవచ్చు ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా. అన్నా అనేది ఆపండ్రా అన్న అన్న అని ఒక్కసారి రాసిందిరా అది. జిండు రాసిన జుండు సరే సర్లేదేమో. వద్దు మూసుకుని ఉండు. తాగులే కొంచెం ఆపట్టు పోస్తా. పోసావా అదే మనం తెలిసి నేను పోసేదానికి. ఫోన్ పట్టుకో. ఆపట్టు నేను తీస్తాం. ఆపట్టు కొడతాం మళ్ళా. ఆపట్టు ఆపట్టు కొడతా. నేను కొడతా. మొత్తం ఎత్తువా ఇంకా అయిపోయింది. వాడు సస్తాడు. నాకు ఇచ్చినారు బే. నాకు ఇచ్చినారా? ఏం నాకు దీనికన్నా అది అన్నా అనిందానికే బాధ ఎక్కువ అవుతుంది కదరా. అందుకని నేను రాదని చెప్పి. ఆ బాబా ఏమన్నా తెలుసా, నా తోబుట్టు అనేది, నా తోడబుట్టిన అన్న. శివకలూరు పెద్దమ్మ తల్లి చదివించు. మా ఊరికి ఏదో గిఫ్ట్ వచ్చింది, ఓపెన్ చేయండి. శివకలూరు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో. సంథింగ్ ఈజ్ పిస్సి. హే హే ప్రభు. వర్త్ అది 50 రూపాయలు వర్త్. చాక్పీసులు డబ్బా కాదురా. హే ప్రభు, హే హరిరామ్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి, ఏ క్యా హువా? అది పేపర్లు. బుద్ధ బాగుందిరా బొమ్మ. అదే పొద్దున్న మనం పోయినా చూడాడికి సేమ్. ఒక నిమిషం ఉండి చెప్తా. ఇరిగిపోద్ది. ఒక్క నిమిషం వదిలి చెప్తా. సేమ్. ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్ టీ మావా. ఏమి గిఫ్ట్ ఇచ్చినారు రా. అరే సంతోష్, అరే గిఫ్ట్ రాలేదని బాధపడకురా. ఆడికి రాలే పాప. అంటే నా పేరు రాయలేదంట అసలు. మావా బాధపడకు మావా. వచ్చేది ఓపెన్ చేస్తే ఇంకా ఇందులో ఉంటుంది మొత్తం వర్త్. అది ఇది ఇది ఇదిరా ఇదిరా. అది గిఫ్ట్ ఇది గిఫ్ట్ కవర్ కొనేసిందిరా. ఏం లేదు అన్న అందే కదా చాలా 0.5x లో ఎందుకు పెట్టినావురా? నేనేం పెట్టలేము వచ్చా వాడు అట్లా. మిత్రుడా 0.5x లో పెట్టిండ్రా. ఇప్పుడు ఈ పాడికి ఎట్టా కదలుతా ఉంటుంది ఇది. అవి మేరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. కనపడలేం లేవచ్చా. ఇప్పుడు కనిపించినావు చెప్పే దరిద్రుడా. అయితే కాదు ఇటు పక్క మా వాడు కనిపిస్తున్నాడు. ఒక్క వర్త్ వర్మ వర్త్ రా పోదాం ఇంకా. అలా బా. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇంతసేపు చూసారు కదా అన్బాక్స్ వీడియో అనేది. ఇప్పుడు వచ్చేసి కొంచెం క్లియర్గా అంటే ఇంతసేపు కొంచెం గోలగోలుగా మొత్తం ఓపెన్ చేసి ఎటు పడితే అట్ట ఓపెన్ చేసి అయితే చూపించాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం క్లియర్గా ఏమేమైతే మనకు గిఫ్ట్స్ లాగా ఏమైతే వచ్చాయో అవన్నీ క్లియర్గా కొంచెం మీకు మొత్తం చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అయితే ఇవి నా ఫేవరెట్, ఇవి చింతపండు చాక్లెట్లు, లాలీపాప్లు. ఇవి వచ్చేసి చాక్లెట్స్. సో దీంట్లో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మన ఫ్రెండ్స్కి అయితే పనిచేసిన. ఇవి చాలా వచ్చాయి కానీ ఫ్రెండ్స్కి పనిచేసాను నేను ఇవి. సో అండ్ ఇంకొకటి
ఇది బ్యాగ్. ఈ బ్యాగ్లో వచ్చేసి ఈ బ్యాగ్లోనే మనకి ఇవన్నీ అయితే వచ్చాయి. అండ్ ఇది టోటల్ చాక్లెట్స్, ఇంట్లో నార్మల్ చాకో బాల్స్, డైరీ మిల్క్స్ అండ్ అలాగే ఇవి జెమ్స్ లెక్క ఉన్నాయి. ఇవన్నీ అయితే వచ్చినాయి మనకు. ఈ అన్నింట్లో కూడా నా ఫేవరెట్స్ వచ్చేసి ఇవే. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు తిన్నాను నాకే తెలియదు. తినడం, జలుబు తెచ్చుకోవడం, మళ్ళీ తగ్గించుకోవడం, తినడం, మళ్ళీ జలుబు తెచ్చుకోవడం, ఇవే రిపీట్. సో ఇవి వచ్చేసి మన ఫేవరెట్ ఆల్ టైమ్. థ్యాంక్ యూ మై సీక్రెట్ శాంటా. యాక్చువల్లీ మనకు మన సీక్రెట్ శాంటా ఎవరో తెలుసు, బట్ మనం వచ్చేసి రివీల్ చేయము ఆ విధంగా, అంటే తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి సి యశ్వంత్ సాయి, మెరీ క్రిస్మస్ ఫ్రమ్ సీక్రెట్ శాంటా. అంత సీక్రెట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు రివీల్ చేయడం. అండ్ ఇది ఒక బ్యాగ్. ఇందులో వచ్చేసి ఇవంతా మనకు ఒక లెటర్ కూడా వచ్చిందని చెప్పానుగా, ఆల్రెడీ మీకు చదివి చూపించాను. ఇంతే మనకు వచ్చింది. సో వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యష్ తెలుగు బ్లాగర్. సైనింగ్ ఆఫ్.